దుబ్బాక పిఎస్సిఎస్సిలో జరిగిన అవినీతితో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధం అంటగట్టడం ప్రతిపక్షాల అవివేకమని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ అన్నారు. ఈ అవినీతి కుంభకోణం 2021లో జరిగిందని, అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. దీంతో ఆయనకు ఈ కుంభకోణం గురించి ఏమాత్రం తెలియదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిజాన్ని గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే గారిపై దుష్ప్రచారం చేయడం జరుగుతుంది, వారికి సంబంధం ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది 2021 తర్వాత జరిగిన విషయం. అప్పుడు ఇప్పటి శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగానే ఉన్నారు. వారికి ఈ సొసైటీకి సంబంధం లేదు, ఒక్కనాడు వచ్చిన దాఖలు కూడా లేవు. ఆయనకి ఈ పరిస్థితి మొత్తానికే తెలియదు. వారిపై ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు. 2001 నుంచి అప్పుడు చేసిన ఆడిటర్లు 50 లక్షల రూపాయలు అప్పటి CEO లక్ష్మారెడ్డి మరియు చైర్మన్ షేర్ల కైలాస్ గారు చేసిరని చెప్పేసి కోఆపరేటివ్ యాక్ట్ 51 ద్వారా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 32 లక్షల రూపాయలు చైర్మన్ గారు, 10 లక్షల రూపాయలు CEO గారు, వారు మిగిలిన డబ్బులు మొన్న వచ్చినటువంటి కొత్త CEO ద్వారా బ్యాంకు నుంచి పాడి పైసలు డ్రా చేశారని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయి అవినీతికి పాల్పడినటువంటి చైర్మన్ CEOలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి మొన్నటి రోజు మేము 11 మంది డైరెక్టర్ల మందరం పోయి అవిశ్వాస తీర్మానం పెట్టినాం.